రఘు అన్న చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెబల్గా వేశారు. టీఆర్ఎస్లో వాళ్ళు ఏమీ లేదు, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఏమీ లేదట. ఇక మనం మనం అనుకుంటే అయిపోద్దా? మీరు ఓకే, మీ తరపున ఏబీవీ హాస్పిటల్ షాద్ నగర్ అట. ఓకే, అన్న ఎమ్మెల్యేల వర్కింగ్ మీద వీడియోలు చేయండి తప్పకుండా. అసలు గ్రౌండ్లోకి వెళ్ళాలి. మనం టీవీల ముందు కుర్చీలో కూర్చొని వీడియోలు చేస్తే ఉపయోగం లేదు. ఏదైనా మనం గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజల ద్వారా మనం అడిగే ప్రయత్నం చేసిన ఒక రియాలిటీ అనేది బయటకు వస్తుంది. సో ఆ ప్రోగ్రామ్ చేయాలంటే మనం మళ్ళీ మార్నింగ్ ఇడికి రావాలి. సో ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి, చేయాలి ఖచ్చితంగా. ఆ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా. ఏ రాజకీయ నాయకుడిని నమ్ముతాము? పదవి సొంతమైన తర్వాత అందరూ మారిపోతున్నారు. మూసీ నది ప్రక్షాళన కాదు, మూసీ లాంటి మురికివాడలో ఉండే ప్రజల గురించి, మూసీ కంటే అధ్వానంగా ఉన్న స్కూళ్ళను ప్రక్షాళన చేయండి. రైట్ పాయింట్ ఇది. మనోడని ఓటేసి గెలిపిస్తే మన మీదే ఎక్కి ఆడుకుంటున్నారు. ఇంకా ఎవరిని నమ్మాలి అన్న? మన తెలంగాణలో వేరే పార్టీకి ఇట్లా రాకపోతే తెలంగాణ ప్రజలు బయటకు వచ్చి బతికేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్న. కేటీఆర్ కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? చెయ్యరు 100% రాసి పెట్టుకోండి, చెయ్యడు. డీల్ సెట్ అయిపోయింది. ప్రతి కేసులో డీల్ సెట్ అయిపోయింది. రేసింగ్ డీల్ సెట్, ట్యాపింగ్ డీల్ సెట్. ఏ కేసు నిలబడదు. సింపుల్గా రాసి పెట్టుకోండి. నిలబడదు కాదు, నిలబడుతుంది, కానీ వీళ్ళు చెయ్యరు.